మే 8 దేవుని వాగ్దానం. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఫిలిప్పి 3:3. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయము ప్రభుని గణపరచటానికి, దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? ప్రభు మిమ్మలను ఎంతగానో ఉన్నతమైన ఆశీర్వాదం వైపుకు నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఈ ఆశీర్వాదం దేవునిలో మనం ఎప్పుడు కూడా దానిని కాపాడుకునేవారిగా ఉండాలి. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు మనము సున్నతి ఆచరించిన వారము. క్రీస్తు యేసునందు ఎవరైతే అతిశయపడతారో, ఎవరైతే క్రీస్తులో తమను తాము హెచ్చించుకుంటారో దేవుణ్ణి బట్టి, అక్కడ పౌలు కూడా నాకున్న క్వాలిఫికేషన్స్, నేను చాలా ఉన్నతమైన స్థితిలో నుండే వచ్చాను, తన యొక్క పౌరసత్వాన్ని బట్టి, తన యొక్క ఉన్నటువంటి ప్రతి విధానాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేస్తూ, కానీ ఇవన్నీ నాకు ఏవేవి లాభకరమో వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్తూ, నేను క్రీస్తు యేసునందు మాత్రమే అతిశయిస్తూ ఉన్నాను. శరీరమందు అతిశయించాలంటే నాకు ఎన్నో విధానాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ వాటిని బట్టి కాక క్రీస్తునందు నా అతిశయం. కాబట్టి అలా క్రీస్తునందు అతిశయించేవారు నిజమైనటువంటి ఆత్మీయ సున్నతిని పొందుకున్నవారు, దేవుని యొక్క రాజ్య వారసులుగా వారు ఉంటారు అని పౌలు ఫిలిప్పి సంఘానికి ఎంతో స్పష్టమైనటువంటి వివరణ తన పత్రికలో ఇవ్వడం గమనిస్తాం. ప్రియులారా, నీవు అనుకోవచ్చు, ఎదుటివాని యొక్క స్టేటస్ని బట్టి, వానికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, లేకపోతే ఎదుటివానికి ఉన్న అనేకమైనటువంటి కోణాలలో నువ్వు గమనించి నాకంటే వారు చాలా శ్రేష్ఠులు అని నువ్వు అనుకుంటున్నావేమో. దయచేసి దేవుని వాక్యమును అర్థం చేసుకోండి. ప్రభు వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, నువ్వు అతిశయించటానికి నీకున్న వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, నీకున్నటువంటి తలాంతులు కాదు. ప్రభు అంటున్నాడు, ఆత్మీయమైనటువంటి స్థాయి స్థితిని బట్టి నువ్వు అతిశయించాలి. క్రీస్తు యేసునందు మన అతిశయం ఉండాలి. అప్పుడు నిజముగా మనము సున్నతి పొందిన వారమే, క్రీస్తు వారసులమే అనేటువంటి ఆశీర్వాదాన్ని గమనించు. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నారు. ఈ నూతనమైనటువంటి దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, మేలులు జరిగించండి. నేడు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. నేటి వారి ప్రయత్నాలన్నీ జయము అనుగ్రహించండి. దేవా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీ కృప బిడ్డల మీద ఉంచి నిన్ను బట్టి మాత్రమే అతిశయించే గొప్ప ఆధ్యాత్మిక స్థితి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.